కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిపై వచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును రాజ్యసభ చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. పార్లమెంటు ప్రాంగణంలోకి చురకాన్ని తీసుకువచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు ఇచ్చిన నోటీసుపై విచారణ జరపాలని కమిటీని ఆదేశించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున రేణుకా చౌదరి తన వాహనంలో ఓ చురకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ప్రవర్తన సభ హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ బీజేపీ సభ్యులు బ్రిజ్ లాల్ ఇందు బాలగోపాలస్వామి రాజ్యసభ చైర్మన్ ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు. ఈ నోటీసును పరిశీలించిన చైర్మన్ తదుపరి విచారణ నిమిత్తం హక్కుల కమిటీని పంపారు. ఈ కమిటీ రేణుకా చౌదరి వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి తన సిఫారసులతో కూడిన నివేదికను చైర్మన్ కు సమర్పించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ వివాదంలో తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. Today to the parliament, some of the security officials were raising concern. आप अपना पेट लेकर करते हैं? जानवर को पसंद नहीं करते है ना सरकार. गूंगा जानवर गाड़ी में चले गए तो इनको क्या तकलीफ है? काटने वाला कुत्ता दिखा क्या? इतनी सी तो है, काटने वाले और है पार्लियामेंट में, कुत्ते नहीं. सिक्योरिटी कंसर्न कौन सी सिक्योरिटी कंसर्न है? उसका भी पास बनता है. अच्छा बना दो, बाकी तो हम क्या बोले, बना दो पास. You got your కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిపై వచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును రాజ్యసభ చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. పార్లమెంటు ప్రాంగణంలోకి చునకాన్ని తీసుకువచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు ఇచ్చిన నోటీసుపై విచారణ జరపాలని కమిటీని ఆదేశించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున రేణుకా చౌదరి తన వాహనంలో ఓ చునకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె ప్రవర్తన సభ హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ బీజేపీ సభ్యులు బ్రిజ్లాల్ ఇందు గోపాలస్వామి రాజ్యసభ చైర్మన్ కు ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు. ఈ నోటీసును పరిశీలించిన చైర్మన్ తదుపరి విచారణ నిమిత్తం హక్కుల కమిటీకి పంపారు. ఈ కమిటీ రేణుకా చౌదరి వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపి తన సిఫారసులతో కూడిన నివేదికను చైర్మన్ కు సమర్పించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ వివాదంలో తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. పార్లమెంటు సమావేశాలు ఆరంభం రోజున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చునకాన్ని పార్లమెంటుకు తీసుకురావడం చాలా దుమారానికి రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చునకాన్ని తీసుకొచ్చి చునకంతో పోల్చినటువంటి అంశాలపైన బీజేపీ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటం జరిగింది. దీనిపైన రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీకి కూడా నోటీసులు అందజేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పార్లమెంట్ సభ్యులందరూ కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి ఘటనలను చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమని కూడా బీజేపీ పార్టీ ఈ అంశం పైన సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఈ యొక్క యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ఉత్కంఠగా కూడా పలు పార్టీల పార్లమెంటు సభ్యుల్లో నెలకొని ఉన్నదని చెప్పుకోవచ్చు. దేవిక, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.